స్వామి, ఈ ఊరి ఆడపిల్లలకు పెళ్లిళ్లు కుదరడం చాలా కష్టంగా ఉంది. ఒకవేళ కుదిరినా కొంతకాలానికి పసుపు కుంకాలు కోల్పోతున్నారు. అంతేకాదు స్వామి, ఈ ఊరి కుర్రాళ్లకు చదువు సంజలు కూడా అబ్బటం లేదు. స్వామి, చాలా మంది తాగుడికి జూదానికి అలవాటు పడి చెడిపోతున్నారు స్వామి. సరైన పాడి పంటలు చూసి ఎన్నాళ్ళైందో స్వామి. ఈ ఊళ్ళో ప్రతి ఇంటి పరిస్థితి ఇలాగే ఉంది స్వామి. మాకంతా అయోమయంగా ఉంది స్వామి. మా గ్రామాన్ని ఎవరో చెప్పించినట్టుగా ఉంది స్వామి. అసలు మా ఊరికే ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావటం లేదు స్వామి. ఈ ఊరికి నాగదేవత దయలేదు నాయన, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి. స్వామి, సర్వదేవత స్వరూపం ఆ నాగదేవత. గ్రామంలో ఒక్క నాగదేవత ఉంటే అందరు దేవతలు ఉన్నట్లే. ఈ గ్రామంలో నాగదేవతను ప్రతిష్ఠిస్తే అంతా మేలే జరుగుతుంది. అది మీ చేతుల మీదుగానే జరిపించి మా గ్రామాన్ని కాపాడండి స్వామి. అలాగే నాగుల కోనలో 1000 సంవత్సరాల నాటి నాగదేవత విగ్రహం ఉంది. అది సరైన పూజలకు పునస్కారాలకు నోచుకోకుండా ఉంది. ఆ విగ్రహాన్ని తెచ్చి ఈ గ్రామంలో ప్రతిష్ఠిస్తే అంతా శుభమే జరుగుతుంది. స్వామి, అలా తీసుకురావటం అపచారం కాదా అంటావు? నిజమే, ఎవరు పడితే వారు తీసుకొచ్చేది కాదు. నాగదేవత దయతో పుట్టిన నాగభక్తురాలైన కన్య తీసుకురావాలి. అప్పుడు ఎలాంటి దోషం కానీ అవరోధం కానీ ఉండదు. అలాంటి అమ్మాయి మా ఊళ్ళో ఎవరున్నారు స్వామి? అమ్మా, ఇక నువ్వు లేవచ్చు. అంతా శుభం జరిగేలా నన్ను ఆశీర్వదించండి స్వామి. నీ భక్తి, నీ మంచితనం, ఈ ఊరికి నీవు చేయబోయే మహోపకారం, అవే నీకు ఆశీర్వచనాలమ్మా. ప్రెసిడెంట్ గారు, అంతా శుభమే జరుగుతుంది. వెళ్ళిరమ్మా.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారాయతాం ధ్రువం. ఓం నాగదేవతా ప్రతిష్ఠా సుముహూర్త సుముహూర్తోస్తు. దివిలో మెరిసే కైలాసము వలె పుట్టలో వెలసిన నాగమ్మ, భువిలో ఎందరో భక్తులు నమ్మే అద్భుత శక్తే నీవమ్మ. యోగులకే ఘన యోగము కూర్చే కుండలి శక్తే నీవమ్మ, బ్రతుకే పండగ కన్నుల నీడుగా నిండితివమ్మ నాగమ్మ. నిన్నే నమ్మిన వారికి ఇది ఒక రుజువే లేవో నాగమ్మ, అఖిలాండముకే ఒక వింత గయిట చూపించితివే నీ మహిమా. దైవిక శక్తికి నీ ప్రత్యక్షము సాక్ష్యము లేవో నాగమ్మ, అక్షయమౌ నీ దర్శనముంది ధన్యులమైతిమి నాగమ్మ. రాత్రికి రాత్రే పుట్టవలసి నాగమ్మ తల్లి నిదర్శనం చూపించింది. మన ఊరి మీద దయ చూపించింది. ఇక నుంచి మన కష్టాలు తీరినట్టే. అమ్మా నాగలక్ష్మి, ఈ నాగదేవత మన ఊళ్ళో వెలిసిందంటే అందుకు కారణం నువ్వేనమ్మా. అందుకే మొట్టమొదటిసారిగా ఈ పుట్టకు నువ్వే పూజ చేయాలమ్మా. అమ్మా నాగమ్మ తల్లి, మా మీద దయతలిచి మా ఊరిలో వెలిసినందుకు నిత్యం నిన్ను పూజించుకుంటాం. ఇక నుంచి నువ్వే మా ఊరి దేవతవి. నాయనా ఆదిత్య, అమ్మా బాగున్నావా? బాగున్నాను. పొద్దున్నే వస్తాం అనుకున్నావు, ఇంత ఆలస్యమైందే. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఎలా ఉన్నావు ఆదిత్య? ఓ పెద్దదినా చిన్నదినా, మీరెలా ఉన్నారు? బాగున్నాం. ఎరా తమ్ముడు, ఇదేనా రావటం? అవునన్నయ్య. సిటీ లైఫ్ ఎలా ఉంది? బాగుంది. తమ్ముడు చదువు పూర్తయినట్టేనా? అయిపోయిందన్నయ్య. వెరీ గుడ్. కొంచెం పని ఉంది, సాయంత్రం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే? అలాగే అన్నయ్య. అలా బయటికి వెళ్ళి వస్తానమ్మా. అలాగే. బాబు గారు కాఫీ. ఆయా బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను బాబు. అవును, నాగలక్ష్మి మన ఊరికి నాగదేవత విగ్రహం తీసుకొచ్చిందట కదా? ఆహా, అప్పుడే ఈ విషయం నీ వరకు వచ్చింది. బజార్లో మన ఊరి వాళ్ళు కనిపించి చెప్పారమ్మా. అలాగా జనానికి వేరే పనే ఉంది. రాళ్ళకి రప్పలకి బొట్లు పెట్టి దేవుడని ప్రచారం చేయడం నేను నమ్మను. మనకు నమ్మకం లేకపోవచ్చు వదినా, మెజారిటీ జనం నమ్ముతున్నారు. దాన్ని మనం కాదనలేం. నాగలక్ష్మి చేసిన పని వల్ల ఊరికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళ మాటకేం గాని నువ్వు వెళ్ళి స్నానం చేసిరా నాయన, నేను టిఫిన్ రెడీ సరే చేస్తాను. అమ్మా. పదండి. చిన్నబాబు, నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అంత లేదు కానీ ఇంకో మాట చెప్పమ్మా. నీ మీదొట్టు. ఇంకేంటి విశేషాలు? అనగనగా సిరిపల్లె, ఆ ఊర్లో నాగలక్ష్మి అనే ఒక అమ్మాయి ఒంటరిగా నాగుల కోనకు వెళ్లి. నీకెలా తెలిసింది? తెలిసిపోయింది. నువ్వు చేసిన ఘనకార్యం. ఘనకార్యం కాదు, శుభకార్యం. ఏదో ఒక కార్యంలే. నలుగురు మెచ్చుకునే మంచి పని చేసి నువ్వు ఈ ఊరికి హీరోవి అయిపోయావు. ఐ లైక్ యూ. ఆకు, ఎవరైనా చూస్తారు. చూడని మొండి. గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర అగరొత్తులు, హారతి కర్పూరము, కొబ్బరికాయలు అమ్ముకునే ఈ కనకరాజుని నీ దయ వల్ల ఒక లక్షాధికారిని చేశావు. ఈ హైటెక్ సిటీలో కోటీశ్వరునిగా చెయ్యి. బిర్లా మందిరం పక్కనే ఓ కనకరాజు మందిరం కట్టిస్తాను. ఈ రోజు ఒక మంచి పార్టీ తగిలి నే చెప్పిన రేటుకి ఠకీమని ఒప్పుకునేలా చేసి నన్ను అనుగ్రహించు స్వామి.
హలో నేనే కనకరాజుని మాట్లాడుతున్నాను. ఎవరు? జోగిరాధవా? జపాన్ నుంచి ఎప్పుడు వచ్చావు? ఇవాళే వచ్చావా? ఏమిటి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావా? సరుకు కావాలా? రెడీగా ఉంది, వెంటనే బయలుదేరరా. ఏమిటి రాత్రికి వస్తావా? ఏడ్చినట్టు ఉంది. పూర్వంలా కాదు, ఈ మధ్య హైదరాబాద్ లో రాత్రులు పెట్రోలింగ్ ఎక్కువైంది. పగలైతే ఎవ్వరికి అనుమానం లేకుండా ఉంటుంది. వచ్చేయ్ రా. అలా అడిగానో లేదో ఇలా మంచి బేరం చూపించావు. చాలా థ్యాంక్స్ స్వామి. ఒసేయ్ చింత, బ్రేక్ఫాస్ట్ కి రెడీ అయిపోయావా? రండి. ఆహా. పొద్దున్నే టిఫిన్ అంటూ బ్రాంతి తాగే వాళ్ళని మిమ్మల్ని చూశాను. మగవా, బెడ్ కాఫీకి బదులు బ్రాందీ తాగేవాళ్ళని నువ్వు ఇంకా చూసుండవు. నేను నయం కదా. బయట వేసిన దగ్గర నుంచి మీ దగ్గరే పోడున్నాను. ఇలాంటి సీన్లు మరెక్కడా చూసే అవకాశమే లేదు. నాకు తెలియక అడుగుతాను, ఇలా ప్రొద్దున్నే బ్రాందీలు విస్కీలు ఎందుకు తాగుతారు? చేసే వ్యాపారంలో టెన్షన్లు తట్టుకోవడానికి. నేనుండగా మీకెందుకంత టెన్షను? ఎంతకాలం అని ఇలా ఒంటరిగా ఉంటారు? నన్ను కట్టుకోండి. నిన్న నాకేం తక్కువ? ఇంటి పని, వంట పని, రాత్రులు తోడుండే పని అన్ని నేనే చేస్తున్నానుగా. ఇంట్లో ఇల్లాలేనో వంటింట్లో ప్రియురాలేనో నేనే కదా. రెచ్చిపోకో. లిమిట్స్ లో ఉండు. హైదరాబాద్ లో ఉన్నాను కదా అని జీవితాల్ని కబ్జా చేయకో. చూడు, వచ్చింది పోలీసులో పార్టీయో కిటికీలో నుంచి చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తలుపుతి వెళ్ళ. హలో జోగినాథో, రా రా. రావయ్యా రా. అవును గాని జోగినాథో, నువ్వు రావడం పోలీసులు ఎవరు చూడలేదు కదా? ఎవరూ చూడలేదులే. ఓ ఏమిటి బాగా నచ్చిందా? అది పట్టి సీమ నుంచి కొట్టుకొచ్చానయ్యా, చాలా పురాతనమైంది. రేట్ ఎంత? ఎంత? జస్ట్ 25 లక్షలు. 25? చాలా ఎక్కువ. నీకు డాలర్స్ లో అంతకంటే ఎక్కువ వస్తుందిగా. సర్లే, నీతో మాట్లాడేందుకు గానీ ఇదిగో డబ్బు. అమ్మా కవిత, మొన్నేవో డబ్బులు అడిగావుగా, ఇదిగో. సరిపోతాయా? సరిపోతాయి నాన్న. సరిత, నువ్వు నెక్లెస్ అడిగావు, నీకు నెక్లెస్ రెడీ. ఎప్పుడు ఏది అడిగినా లేదనకుండా ఇస్తున్నావు. థ్యాంక్స్ నాన్న. ఆయన పోయిన దగ్గర నుంచి కుటుంబాన్ని నువ్వే ఆదుకుంటున్నావురా కనకం. మీరు ఏమైనా నాకు పరాయి వాళ్ళంటే స్వయాన తోడబుట్టిందానివి. పైగా నా కూతుళ్ళిద్దరిని కోడళ్లుగా చేసుకుని 2 కళ్ళలాగా చూసుకుంటున్నావు. అవును గాని సిటీ నుంచి నా ముద్దుల బుల్లి మేనలుడు వచ్చాడంటగా, ఏడివాడు? హాయ్ మావయ్య. రాలుడు, నువ్వు ఒక్కడివేనయ్యా మన ఇంట్లో బాగా చదువుకున్నాడువి. అవును గాని చదువు అయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను. మంచి ఐడియా. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. యుద్ధం వచ్చింది కదా, డాలర్ రేటు పడిపోకుండానే సంపాదించుకోవాలి. మీకెప్పుడు సంపాదన మీదే దృష్టి మావయ్య. అసలు ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనమే డబ్బయ్యా. అమెరికాలో నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఉండు ట్రై చేస్తా. హలో బాబిరాజు, నేను రా, ఇండియా నుంచి కనకరాజును మాట్లాడుతున్నాను. ఇదిగో, నా మేనల్లుడికి అమెరికాలో మంచి ఉద్యోగం చేయాలని కోరికగా ఉందరా. నువ్వు సాయం చేయాలి, అలాగేనా? థ్యాంక్ యూ అక్క. సామాన్యుడు గాడు. అల్లుడు, వీసా, టికెట్, నీ జాబు అన్ని తనే చూసుకుంటానన్నాడయ్యా. అతనికి పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. నా మాట కాదండు. అతి త్వరలో నీకు అమెరికాకి పిలిపొచ్చేస్తుంది అల్లుడు. కాస్కా. థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ. అలాగే వాడి పెళ్లి కూడా జరిపించేస్తే ఆ విషయమే నాకు కొంచెం బాధగా ఉందక్క. ఏం కనుక? నాకే గనక 3వ కూతురు ఉంటే వీడికి ఇచ్చి పెళ్లి చేసి హాయిగా ముగ్గురిని ఇక్కడే చూసుకునేవాడిని కదక్క. అవునరా కనుక. అయినా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. నాకు తెలిసిన కోటీశ్వరుడు ఒకడు ఉన్నాడు, వాడికి ఒకే ఒక కూతురు. ఆ సంబంధం ఖాయం చేసేద్దాం. అయితే వెంటనే మాట్లాడేసామా? మావయ్య తొందరపడదు, నేను అప్పుడే పెళ్లి చేసుకోను. మంచి సంబంధం అనుకున్నప్పుడు దొరకదు కనుక నువ్వు కానీ. మావయ్య తొందర చేసేద్దాం. అరే అప్పుడే నాకు పెళ్ళొద్దంటే వినిపించుకోరేంటి? ఏంట్రా వినేది? మావయ్య చెప్పిన సంబంధం చాలా మంచి సంబంధం, హాయిగా పెళ్లి చేసుకో. అవునరా తమ్ముడు, వాడు అలాగే అంటాడు గానీ నువ్వు ఖాయం చేసే. ఈ మాఘ మాసంలోనే పెళ్లి చేసేద్దాం. శుభం. నేను వెంటనే వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడేస్తాను. అమెరికా కాలా? కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, లేడం చేసుకుంటాడు. హలో ఏం చిన్న బాబు, అర్జెంట్గా ఏదో మాట్లాడాలన్నా? అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మాట్లాడుకుందాం. ఏంటి
దేవుడి మీద సడన్ గా భక్తి పుట్టుకొచ్చింది? దేవుడి మీద కాదు, ఈ దేవత మీద ప్రేమ పుట్టుకొచ్చి ప్రేమ పుట్టుకొచ్చి పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు. పెద్దలు ఒప్పుకోవాలి, ముహూర్తాలు పెట్టాలి, అందరినీ పిలవాలి, పెళ్లి పందిరి వేయాలి. ఇంకా పెద్దలు ఒప్పుకోరు, పెళ్లి పందిరి వేయడం లేదు, ఎవరిని పిలవడం లేదు. ముహూర్తం ఇప్పుడే ఇక్కడే మనం పెళ్లి చేసుకోబోతున్నాం. అర్థం కాలేదా? మరి మీ వాళ్ళకి చెప్పలేదు, చెబితే ఒప్పుకోరు. అయితే నేను కూడా ఒప్పుకోను. అర్థం చేసుకో, మా ఇంట్లో నాకు వేరే అమ్మాయితో పెళ్లి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నువ్వు నాకు కావాలి. మనం పెళ్లి చేసుకుంటే ఏ గొడవ ఉండదు. ఎందుకుండదు? చాలా గొడవ అవుతుంది. పని మనిషి కూతుర్ని పెద్దంటి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఊరుకుంటారా? ఊరుకోరు, అయినా తప్పదు. ముందు 3 ముళ్ళు పడితే ఆ చిక్కుల్ని తర్వాత విప్పుకోవచ్చు. నాకు భయంగా ఉంది. నాగలక్ష్మి, బాబుండగా ఎందుకమ్మా నీకు భయం? ముందు పెళ్లి కొప్పుకో, ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. బాబు, నువ్వు చెప్పినట్టుగా దండలు ఏర్పాటు చేశాను. అంటే అంతా ముందే ఏర్పాటు చేసావా? అవును, 7 అడుగులు కూడా నడిచాం. ఎప్పుడు? మనం మాట్లాడుకుంటూ గుడి చుట్టూ 7 అడుగులు నడిచాం. నీకిష్టమైన ఆ నాగదేవత ముందు దండలు మార్చుకుందాం పద. దీర్ఘ సుమంగళి పుత్ర పౌత్రాభివృద్ధిస్తూ. ఎవరిని అడిగి చేసుకున్నావు? అడిగితే ఎలాగో ఒప్పుకోరు, అందుకే చెప్పకుండా చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం ఈ పెళ్లి మేము ఒప్పుకుంటాం అనుకుంటున్నావా? ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. అనుకోరా, నీ ఇష్టం వచ్చిందని చేసుకొచ్చావు కదా, మేము కూడా చచ్చామనుకో. ఈ టైంలో చావు మాటలు ఎందుకన్నయ్యా? పెద్ద మనసుతో మమ్మల్ని దీవించండి. అవునన్నయ్య, దీవించచ్చుగా. నువ్వు నోరుమై. ఏంట్రా దీవించేది? ఒక పని మనిషి కూతురు పెళ్లి చేసుకొచ్చి దీవించమంటే? అది కాదన్నయ్య, నన్ను అర్థం చేసుకోండి. ఏంట్రా నిన్ను అర్థం చేసుకునేది? మావయ్య నిక్షేపం లాంటి సంబంధం తీసుకొస్తే అది కాదని? ఈ బికారి దాన్ని రూపాయికి ఠికానా లేదని చేసుకొస్తావా? మనం తినగా మిగిలిన ఎంగిల్ కూడి తినేదాన్ని మన ఇంటి కోడలుగా తీసుకొస్తావా? మన కుటుంబం ఎక్కడ, దీని కుటుంబం ఎక్కడ? ఊళ్ళో వాళ్ళందరూ దీని దేవత దయ్యము అంటున్నారు కదా, నువ్వేమో ఇదే అదని అనుకుని నీ కూతురు నా కొడుకు మీదకి ఉచ్చుకొలిపావు, అవునా? లేదమ్మా, ఆ విషయం నాకు తెలీదు. తెలిస్తే అప్పుడే దాన్ని కట్టడి చేసి దాని కాళ్ళు విరగొట్టేదాన్ని. ఏమీ తెల నంగనచ్చలాగా నువ్వు నాటకం ఆడకు. అసలు తెరవను కాబట్టి నాటకం నువ్వే ఆడిచుంటావు. మొగుడు లేడు కానీ కట్టం ఇవ్వలేవు, కనీసం పెళ్లి ఖర్చు కూడా పెట్టలేవు. కాబట్టి అన్ని కలిసి వస్తాయని దీన్ని మా వాడి మీద తోలుంటావు. నీ వల్ల ఎన్ని మాటలు అనిపించుకోవాల్సి వచ్చిందో చూడవే. ఇంతవరకు ఎవరితోనూ ఒక్క మాట అనిపించుకోకుండా బ్రతికాను. ఇప్పుడు నీ వల్ల పడరాని మాటలు పడ్డాను. నిన్ను కన్నందుకు బాగా బుద్ధి చెప్పేవే. ఇంకేముంది, ఈ ఇంటి పరువు అంతా గంగల్లో కలిసిపోయింది. ఇది ఈ ఇంట్లో ఉంటే ఒక్క క్షణం కూడా నేను ఈ ఇంట్లో ఉండను. నేను ఉండను. ఆగండి, నేనెందుకు బయటికి వెళ్ళడం? దీన్నే ఇంట్లో నుంచి బయటికి గంటుతారు. ఈ పెళ్లి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. నీకేమైనా పిచ్చి పట్టిందా? అవునరా, పిచ్చే పట్టింది. అవును, నీకు పిచ్చే. ఆదిత్య, మావయ్య నువ్వైనా అమ్మకి నచ్చ చెప్పు. చెప్పడానికి ఏముందిరా, నా మాట పడిపోయింది. అందరికీ పెద్ద షాక్ ఇచ్చావుగా. ముందు మీరు లోపలికి పదండి. పద. ఏడు మా నువ్వు కూడాను వాడి పెళ్లిని సమర్థిస్తున్నావా? ప్రస్తుతానికి సమర్థించాలిరా, తప్పదు. ఒరే కనకం, నువ్వు కూడా. వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడక్క. మనం ఏదైనా అంటే ఎదురు తిరుగుతాడు, బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మాత్రం మనందరం ఈ పెళ్లి ఒప్పుకుంటున్నట్టుగా నటించాలి. వాడు చూడకుండా దాన్ని, అదే ఆ లక్ష్మిని ఎదరగొట్టాలి. సమయం చూసి బయటికి వెళ్ళగొట్టాలి. దేనికైనా సమయం రావాలి. కూల్ డౌన్, కూల్ డౌన్, నేనున్నానుగా. ఇలా జరుగుతుందని మనకు ముందే తెలుసుగా, ఎందుకు బాధపడుతున్నావు? నా గురించి కాదండి నేను బాధపడుతోంది, నా వల్ల మీకు జరిగిన అవమానం గురించి. ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే తిడతారు. ఇది సహజం. అందుకు నేనేం బాధపడడం లేదు. నువ్వు కూడా జరిగిందంతా మర్చిపో. ఇప్పుడు నువ్వు నా భార్యవి. మీకు భార్యను కాగలిగాను కానీ నా వల్ల మీకు ఎలాంటి ముచ్చట తీరలేదు. అంటే కన్యాదానం చేయలేకపోయాం, అత్తారింటికి తీసుకెళ్లి అల్లుడు మర్యాదలు చేయలేకపోయాం. ఇదంతా నన్ను కట్టుకున్నందువల్లే కదా. ఇక అవన్నీ మర్చిపో.
ఇక నుంచి నీ ఒడి నాకు అత్తారిల్లు, నా ఒడి నీకు అత్తారిల్లు. అర్థమైందా? అత్తయ్య అత్తయ్య, నువ్వా ముదరశబ్దారా? నా కొడుక్కి కోట్లొచ్చి సంబంధాన్ని చెడగొట్టింది చాలక పొద్దున్నే నీ దరిద్రపోహనావు చూపిస్తావా? పొద్దున్నే లేపి కాఫీ ఇచ్చి పడుకునే వరకు సేవలు చేసి పడుకునే ముందు కాళ్ళు పిసికి కాకా పడదాం అనుకుంటున్నావేమో. నీ పప్పులు నా దగ్గర ఉడకవే. ఇళ్ళలగ్గానే పండగ కాదు, తాళి కట్టగానే పెళ్లి కాదు. ఈ ఇంటి కోడలైపోయానని సంబరపడిపోతున్నావేమో. నీ జాతర నేను చేస్తానే. చూడు నాన్న, చూడు. నువ్వు చనిపోయిన దగ్గర నుంచి నా శరీరాన్ని పాములతో కరిపించుకుని విషంగా మార్చావు. ఇప్పుడు నన్ను ఏ పాము కరిచినా నేను చావను. నాగుల కోనలోని నాగు చేతిలో నువ్వు దిక్కులేని చావు చచ్చావు. నిన్ను చంపి ఆ నాగు నన్ను దిక్కులేని వాణ్ణి చేసింది. పాము పగ 25 ఏళ్ళంటారు, కానీ నేను 25 ఏళ్ళగా పెంచుకున్న నా పగ ఆ నాగును చంపి తీర్చుకుంటాను. నీ ఆత్మకు శాంతి కలిగిస్తాను. మద మద బంజయ బంజయ జీవదగ్ధ మనోదగ్ధ హేన భక్తో బలి మచల మచల ఓం హ్రీం క్లీం ఓం కుళ కుళ భట్ స్వాహా. భైరవ్, ఏమిటిలా వచ్చావు? మా నాన్నను చంపిన నాగును అంతం చేయాలని వెళ్ళి ఓడిపోయి వచ్చాను. అయితే వెంటనే దాన్ని రప్పించి మసి చెయ్యమంటావా? వద్దు, దాన్ని నేనే చంపాలి. అయితే నన్నేం చెయ్యమంటావు? నన్ను నీ శిష్యుడిగా చేర్చుకొని నీ క్షుద్ర విద్యలన్నీ నాకు నేర్పించు. అప్పుడు నేను ఆ నాగును బంధించి చంపి నా పగ తీర్చుకుంటాను. అలాగే, వచ్చే అమావాస్య ఆదివారమే నీకు మంత్రోపదేశం చేస్తాను. శుభం. లక్ష్మి, నేను అర్జెంట్ పని మీద సిటీ వెళ్తున్నాను. మధ్యాహ్నం భోజనానికి రావట్లేదు. నా కోసం ఎదురు చూడొద్దు. ఓకే, వస్తాను. సత్యమా, సత్యమా, ఏటి నమ్మగారు? ఏమే రాగానే మాకు టిఫిన్ వడ్డించాలి తెలీదా? ప్రధాని పిలవాలా? వడ్డించో. అమ్మగారు, ఈ రోజు నాగుల చెబుతండి. పుట్టలో పాలు పోసాక పొట్టలో పోయాలండి, లేకపోతే పొట్టకి తిప్పలు తప్పవండి. ఈ ఒక్క రోజన్నా ఉపవాసం ఉండి. ఇలాంటి చాదస్తపు మాటలు చెప్పకుండా నోరు మూసుకుని టిఫిన్ పెట్టు. సింగారించుకొని బయలుదేరావు ఎక్కడికి? పుట్టింటికేమో. దీని మొహానికి పుట్టిల్లు కూడాను. గుడికెళ్తున్నాను అత్తయ్య. అబ్బా, పొద్దున్నే అలంకరించుకొని గుళ్ళు గోపురాలు తిరిగితే ఇక్కడ పనులు ఎవరు చేస్తారే? గుడి నుంచి రాగానే చేస్తా. ఆహా,
నువ్వు వచ్చే వరకు వంటింట్లో పాచంట్లు ఉతకాల్సిన బట్టలు అన్ని అలాగే ఉండాలన్నమాట. అవన్నీ పూర్తి చేసి బయలుదేరు. అమ్మా అమ్మా అమ్ముకోని అనకండమ్మా, ఆ పనులని నేను చేస్తానమ్మా. నాగుల కోన నుంచి నాగదేవతని తీసుకొచ్చి ఊరికి ఉపకారం చేసిన దేవతమ్మా. పైగా ఊళ్ళో జనాలందరూ ఆవిడ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారమ్మా. ఆవిడ నెలనియండమ్మా. నిన్ను మా విషయాల్లో కలగ చేసుకొద్దన్నానా? ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వాగా ఉంటే పనుల నుంచి తీసేస్తాను. సత్యమనేమి అనకండి, నేను గుండించి రాగానే చేసేస్తానుగా. ఆగా, మా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. మాకన్నా గుళ్ళు గోపురాలే ఎక్కువ అన్నమాట. నువ్వు ఉపవాసం ఉండి మేమంతా తింటున్నాం కదా అని నువ్వు చెప్పలేక దాంతో చెప్పిస్తావా? అక్కడ నువ్వేదో పెద్ద భక్తురాలి అయినట్టు ఇక్కడ అవన్నీ తీసుకెళ్లి నాగమ్మకు తినిపిస్తావన్నమాట. చెత్త ఉపవాసం అంట ఉపవాసం. ఇదేదో దేవత అయినట్టు మేమంతా దయ్యాలం అయినట్టు. వద్దా? నువ్వేమిటే మధ్యలో అడ్డొచ్చావంటే చంపేస్తారు అవతలికి. ఇప్పుడు చూస్తాను నువ్వు ఎలా పెడతావు. నీ నాగమ్మ తల్లి నేను ఎలా కాపాడుతుందో అది చూస్తాను. ఏడవకండమ్మా, ఇలాంటి దుర్మార్గం ఎక్కడ చూడలేదమ్మా. ఈ అన్ని మనసులో పెట్టుకోకుండా తొందరగా గుడికెళ్ళండమ్మా, ఆలస్యం అయిపోతుంది. ఎలా వెళ్ళనే? నాగమ్మ తల్లికి పాలు పోయకుండా నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాను. పైగా ఈరోజు నాగుల చవితి, ఎలా వెళ్ళను? అమ్మగారు, మీరు కావాలని తినలేదు కదమ్మా, వాళ్ళే బలవంతంగా తినిపించారు. ఆ పాపం అంతా ఆళ్ళదేనమ్మా. అంతా నాగమ్మ తల్లికి తెలుసు. గుళ్ళో మొత్తేదులంతా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు బయలుదేరండమ్మా. ఏం నాగలక్ష్మి ఇంత ఆలస్యమైంది? పొద్దుటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నావు. మా పూజలు కూడా అయిపోయాయి. ఇంట్లో అనుకోకుండా కొంచెం ఆలస్యమైంది. ఏమీ అనుకోకండి. పర్వాలేదులే, నీ సంగతి మాకు తెలీదా? ఏమాత్రం వీలైనా త్వరగా వచ్చేదానివిగా. నువ్వు పిలిస్తే గాని నాగదేవత రాదు కదా. నువ్వు కూడా పూజ చేసి నాగమ్మ తల్లితో మా అందరికి పసుపు కుంకుమ కలిపించు. అలాగే. అమ్మ నాగమ్మ తల్లి, ఈ ఊరిని 10 కాలాల పాటు చల్లగా ఉండేట్టు దీవించు తల్లి. మా అత్తగారు తోడికోడళ్ళు నీకు పూజ చేయనందుకు మన్నించి వాళ్ళని కూడా ఆశీర్వదించు తల్లి. అమ్మా, మా ఊరి ఆడపడుచులకు పసుపు కుంకుమలిచ్చి సౌభాగ్యవతులుగా దీవించు తల్లి. ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నా బెంగంతా నీ గురించే. ఎలా ఉన్నావో, ఏం చేస్తున్నావో, తింటున్నావో లేదో అని ఒకటే ఆలోచన. వచ్చి చూద్దామంటే ఏమంటావో అని భయం. కన్న తల్లిని కూడా చూసుకోలేకపోతున్నాను. నా గురించి నువ్వేమీ బెంగ పెట్టుకోకమ్మా. 4 ఇళ్లలో ఎక్కడ పని చేసుకున్నా నాకు గడిచిపోతుంది.
పైగా నీ పేరు చెప్పి నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారు. వస్తానమ్మా. అలాగే. ఇక మీరేమి చెప్పొద్దు, పండక్కి వస్తున్నారు అంతే. అత్తయ్య ప్రసాదం తీసుకోండి. అక్క, ఈ పసుపు కుంకుమ గాజులు నాగమ్మ దీవించి ఇచ్చినవి. మీ ఇద్దరు బొట్టు పెట్టుకొని ఈ గాజులు వేసుకోండి. సౌభాగ్యం చల్లగా ఉంటుంది. ఏ లేకపోతే ఉండదా? నాగమ్మ తల్లి మన ఊరిలో వెలిసిన దగ్గర నుంచి మన ఊరికి ఎంతో మేలు జరిగింది. ఆ నాగమ్మని నమ్ముకుంటే ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనూ వైధవ్యం కలగదు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేను విధవరాలని వెక్కిరిస్తున్నావా? నేను ఇలా అనలేదు. పెసరట్టు చూడు. ఆగు, నువ్వు వడ్డిస్తున్నావుటి? అదేది? ఎవరమ్మా? పని మనిషి నాగమణి కూతురు. సత్యమా, నువ్వు వెళ్ళు, నేను వడ్డిస్తాలే. చూడు, ఈ రోజు నుంచి ఇంట్లో మీ అమ్మ చేసే పనులన్నీ నువ్వే చెయ్యాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య. పచ్చడి ఎవరు చేశారు? నేనే చేశాను అత్తయ్య. వెళ్ళి కారం డబ్బా పట్రా. కారం తక్కువైందా? వెళ్ళి పట్రామన్నారా? మోదది ఏమే, మేము నీకు మనుషులా కనిపిస్తున్నావా పశువులా కనిపిస్తున్నావా? పచ్చడిలో గొడ్డు కారం వేస్తావా? నిన్ను మళ్ళీ ఇంకెప్పుడైనా కారం ఎక్కువయిందో నీ రెండు కళ్ళు ఉండవు, జాగ్రత్త. కారం సరిపోయింది, చక్కగానే ఉంది. అంటే కావాలని సాధిస్తున్నారన్నమాట. లిమిట్స్ లిమిట్స్. నేను మందు కట్టినా మాట జారేవాడిని కాదు. నిన్ను నా హోమ్ సెక్రటరీగా పెట్టుకుంది నా కింద పడుంటావని గాని ఆస్తులు రాయించుకోవడానికి కాదు. లిమిట్స్ లిమిట్స్. ఎవరో వచ్చినట్టుంది. నీకోసం కాదు, నా కోసం. అది జోగినాథం గడి కారు. నావి పాము చెవులు డేగ కళ్ళు. కనకరాజు కనకరాజు, నీతో ఒక అర్జెంట్ పని పడింది. పని లేకుండా నువ్వు రావుగా. ఏమిటో చెప్పు. సిరిపురం అనే ఊరి పేరు ఎప్పుడైనా విన్నావా? అది మా అక్కనిచ్చినూరే. పైగా నా ఇద్దరు అమ్మాయిలు అక్కడే ఉన్నారు. నా మేనలోకేగా ఇచ్చాను. ఆ ఊళ్ళో పురాతన కాలం నాటి నాగదేవత విగ్రహం ఒకటి ఉందట. అది ఒక అమెరికా వాడి కంట్లో పడింది. దాన్ని వాడు కావాలంటున్నాడు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానంటున్నాడు. అలాగే వాడిని డాలర్లు సిద్ధం చేసుకోమను. నేను వెంటనే ఆ ఊరెళ్ళి విగ్రహాన్ని కొట్టుకొచ్చేస్తాను. ఏమిటా తుడవడం? ఎక్కడి మరకలన్నీ అక్కడే ఉన్నాయి. ఏ ఒళ్ళు అంగట్లేదా? ఎలా వంగుద్ది? పెద్దింటి కోడలు అయ్యింది కదా, తిండి బాగా వంట పట్టినట్టుంది. పైగా డబల్ కార్డ్ ఫోమ్ బెడ్ మీద కదా పడక, ఇంకెక్కడ వంగుతుంది నడుము. దీని నడుము ఎలా ఉంచాలో నాకు బాగా తెలుసు. చూడు, కాలు మీద కాలు వేసుకుని హాల్లో సోఫాలో కూర్చోవచ్చు, ఇష్టం వచ్చినట్టు బెడ్ మీద దొరలొచ్చు అనుకుంటున్నావేమో. ఈ ఇంట్లో నీ స్థానం మీ అమ్మ స్థానమే. చూడు. ఎందుకంటే అలా మాట్లాడతారు? బాగానే తుడుస్తున్నాను కదా. బాగానే తుడుస్తున్నావా? ఆహా. ఇప్పుడు చెప్పు, ఏమిటిది? కావాలని మీరు ఇలా చేస్తుంటే నేనేం మాట్లాడగలనండి? అవును,
మేం కావాలనే పోసాం. అయితే ఇప్పుడు ఏం చేస్తా? మేము కావాలని ఎందుకు చేస్తాం? అవును, ఎందుకు చేస్తాం? ఏదో చేయి జారిపోయింది అంతే. ముగ్గురికి ఒకేసారి చేయదారిందా? అంటే మేము కావాలనే వాళ్ళ కోసం అంటావా? అనేదేముంది కనపడుతుంటే? పెళ్ళాం కష్టపడిపోతుందని నెపం మా మీద వేస్తున్నావా? నేనంతా కళ్ళారా చూశాను. పెళ్ళాం రాగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కాయిరా నీకు? పెళ్ళాం బెల్లంలాగా తల్లి అల్లంలాగా కనిపిస్తుందిరా నీకు? అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అంటావురా? ఇప్పుడు నువ్వు నిన్న అంటావు. ఏదో పని మనిషి రాలేదు కదా, ఓ పూట పని చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు అంతే. ఇదిగో మీ ఆయన ఇంత బాధపడతాడని తెలిస్తే ఈ పనులేవో మేమే చేసుకునే వాళ్ళం. అమ్మా లేమ్మా లే. అది కాదమ్మా నా బాధ. లక్ష్మి కష్టపడుతుందని కాదు, కావాలని కష్టపెడుతున్నారని. బాధపడుతుందని కాదు, అనవసరంగా బాధ పెడుతున్నారని. ఏ కోడలైనా ఈ ఇంటి పనులు చేయడం తప్పు కాదు. లక్ష్మి కూడా ఈ ఇంటి కోడలు అన్న సంగతి అర్థం చేసుకుంటే మంచిది. పద లక్ష్మి. చూసావట తమ్ముడు వాడి వరస? అంతా చూశానక్క. చూసావుగా తమ్ముడు, ఆ కుంపటి తెచ్చి ఇంట్లో పెట్టింది చాలక మాట కూడా పడనివ్వటం లేదు. ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. నన్ను నీతో పాటు తీసుకెళ్లిపోనన్నా. నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను నాన్న. మీరెందుకమ్మా బయటికి వెళ్ళడం? దాన్నే బయటికి గెంటేద్దాం. ఆ పని చేయరా తమ్ముడు, పీడ విరడైపోతుంది. అది వాడి ఇంట్లో ఉండగా కుదరదక్క. వాడు ఎలాగూ అమెరికా వెళ్ళాలంటున్నాడు కదా, అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. అటు వాడు విమానం ఎక్కడం, ఇటు దీని వీపు విమానం మూత మోగించి బజారు గిట్ చేయడం. ఆ తరువాత మనం అనుకున్న కోటీశ్వరుడు కూతురునిచ్చి మన వాడికి పెళ్లి చేయటం. ఏం ఆలోచన, ఏం ఆలోచన. సింగపూర్ కాలేనా? కాదు, జపాన్ కాదు. హలో ఏమండి? ఏంటి లక్ష్మి? నేను మీతో పాటు అమెరికా వస్తానండి. నిన్నిప్పుడు తీసుకెళ్లటం కుదరదు లక్ష్మి. మీరు లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉండాలంటే దిగులుగా ఉందండి. దిగులు పడకు. నేను అమెరికా వెళ్ళి అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి నేను తీసుకెళ్తాను. సరేనా? చూడు లక్ష్మి, ఇంట్లో వాళ్ళకి మన మీద ఇంకా పూర్తిగా కోపం తగ్గలేదు. వాళ్ళు ఏదైనా అంటే నా కోసం కొంచెం అడ్జస్ట్ అవ్వు. అలాగే, మీరంతగా చెప్పాలా? థ్యాంక్ యూ లక్ష్మి. నేను వెళ్ళిన వెంటనే ఫోన్ చేస్తానుగా. అమ్మా, మిమ్మల్ని చూస్తుండడానికి చాలా జాలేస్తుందమ్మా. మీరు లేకండమ్మా, నేను కోసి పెడతాను. ఎందుకే? అదే, అన్ని పనులు మీరే చేస్తున్నారు కదండి. మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది. ఈ ఇంటి కోడలుగా అది నా బాధ్యత. ఆ బాధ్యత మిగతా కోడళ్ళు కూడా ఉండాలి కదండి. అందరూ ఒకలా ఉండరుగా. అది కాదమ్మా, అందరూ కట్టుకట్టుకుని కావాలని మిమ్మల్ని సాధిస్తున్నారండి. పోనీలే, వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. మీరు నాగదేవత భక్తురాలు కదా, మీరు ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ దేవత ఏదో ఒక రూపంలో వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పి మిమ్మల్ని కాపాడొచ్చు కదమ్మా. లేకపోతే ఆ నాగదేవత మీద మా బోటోళ్లకు నమ్మకం పోతుందమ్మా. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు, మనమే తీర్చుకోవాలి. మన శక్తికి మించినప్పుడు, మన చేతిలో లేనప్పుడు మనం నమ్ముకున్న దైవం మనల్ని ఆదుకుంటుంది. రావే రావే బయటికి. ఆ ఇంటికి శనివారం వచ్చుకున్నావు కదనే, దరిద్రపు దాన, మొదలొచ్చు దాన. పద, నువ్వు బయటికి వెళ్తే గానీ రావే. రావే. పద, నువ్వు బయటికి వెళ్తే శాంతంగా ఉంటుంది. పద, అదే బయటికి. విడు. పోవే. పో బయటికి. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలేదు. పో. ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళమంటారు? ఊరొదిలి వెళ్ళిపోవాలి. ఆయన లేకుండా చూసి ఇలా చేయటం నీకేమైనా బాగుందా? వాడుండగా చేస్తే బాగుండదనే వాడు లేకుండా చేస్తున్నావే. ఇది మీకు న్యాయంగా ఉందా? నువ్వు ఇంటి కోడలు కావడం నీకు న్యాయంగా ఉందా? మాతో సమానంగా ఉండాలనుకోవడం నీకు ధర్మంగా ఉందా? ఇంతకాలం ఇంట్లో ఉండనిచ్చింది, వాడితో కాపురం చేయనిచ్చిందే ఎక్కువ. వెళ్ళిపోవే. ఇంకొక క్షణం ఇక్కడ కనిపించావుంటే కిరోసిన్ పోసి తగలబెట్టేస్తాను. పోవే దరిద్రపు దాన. బాబు,
బాబాయ్ గారు మీరైనా చెప్పండి. నేనే కదమ్మా చెప్పింది. కొడుకుని అమెరికా పంపించు, కోడల్ని అడ్రస్ లేకుండా చేయమని. బయటికి పోవే, మా ఎదురుగా నిలబడదు. కుదిరే పాపం. నడుముగా ఏంది ఇంకా నిలబడి చూస్తున్నా? ఎలమని చదువుతుందో నీకు కాదు. మీకు ఇష్టం లేకపోతే అలాగే వెళ్ళిపోతాను. కానీ పొద్దున్నే ఆయన ఫోన్ చేస్తానన్నారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడి ఇక్కడ జరిగిందంతా చెబుదామనే. చెప్పను. గ్యారంటీ ఏంటి? మమ్మల్ని మేమే నమ్మం, ఇంక నిన్నెట్ట నమ్ముతా? ఏ అల్లుడు బాగా చెప్పావు. అది కాదండి, ఆయన లేకుండా వెళ్ళిపోతే వెళ్ళకపోతే చచ్చిపోతావు. చిన్నలుడు, అమ్మయ్యా, నేను 2 పనుల మీద వచ్చారా. ఒకటి అయిపోయింది, ఇంకోటి మిగిలింది. ఏడు మా అది మనం తాగుళ్ళ మీద, తిరుగుళ్ళ మీద, ప్యాకెట్ మీద, రేజుల మీద ఇప్పటికి మొత్తం ఖర్చు పెట్టిన అప్పు ఎంత అయిందిరా? అబ్బా ఎన్ని ఇప్పుడు మాయా, మందు కూడా రాదా? అరే మనం ముగ్గురం కలిసే కదా తగలేస్తున్నాం. అసలు మనలాంటి మామ అల్లుళ్ళ కాంబినేషన్ ఈ దేశంలో ఎక్కడైనా ఉంటదా? ఉండదు. పర్వాలేదు చెప్పరా. ఎంత ఉంటది? వడ్డీతో కలిపి దగ్గర దగ్గర 1.5 ఉంటది. అవునా? మొత్తం మీ ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, పుట్టలు, చెట్లు, సేవలు ఇవన్నీ కలిపి ఎంత అవుతాయో నువ్వు చెప్పరా ఫాదర్? 1.25 అవుతుంది. 1.25 అనుకో, అంటే 25 బొక్కన్నమాట. మాయా నువ్వు కంగారు పడకరా. మీ అప్పులు తీరిపోయే మార్గం ఒకటి ఆలోచించాను. ఒక అవకాశం వచ్చింది. అది గనక అమలు జరిపితే మన కష్టాలు మొత్తం తీరిపోతాయి. ఏం మాయా అది? మీ ఊరి గుళ్ళో ఒక నాగదేవత విగ్రహం ఉందంట కదా? ఉంది. దాని మీద ఒక అమెరికన్ పిచ్చోడు మోజుపడ్డాడు. అది మనం వాడికి ఇవ్వగలిగితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. అమ్మో, అదేలా సచి? దొంగిలిస్తే మనం చేసే పనే అది కదరా. మాకు మాత్రం ఏం తెలుసు మాయా? మాకు ఎప్పుడైనా గుడికొచ్చే అలవాటు ఉంటేగా. నాకు మాత్రం ఏం తెలుసు మావా? ఎంత బాగుందో, దండం పెట్టుకోవాలనిపిస్తుంది మావా. ఓ పని చేయరా, ఇక్కడే పూజారికి సెటిల్ అయిపో. వచ్చింది దొంగతనానికి, పైగా భక్తి ఒకటి. ముందు దీన్ని ఎలా కదిలించాలో చూడండి రా. చెయ్యి. అమ్మో, నాకు భయం వేస్తే. నువ్వు పట్టు.
అమ్మా నాగమ్మ తల్లి శాంతించమ్మా. వాళ్ళు చేసింది చాలా పెద్ద తప్పు. వాళ్ళనేమి చేయకు. వాళ్ళు నా వాళ్ళు. నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి వాళ్ళని వదిలిపెట్టు. అమ్మా, నీ పూజ చేయకుండా, నీ పుట్టలో పాలు పోయకుండా ఏ రోజు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నువ్వు వాళ్ళని చంపితే వరాలిచ్చే దేవతది కాదు, ప్రాణాలు తీసే విషనాగని అపవాదొస్తుంది. నిన్ను ఈ ఊరికి తీసుకొచ్చినందుకు ఆ మచ్చ నాకొస్తుంది. నీ దయ వల్ల బతికిందాన్ని, నీ భక్తురాల్ని ప్రతిమాలకుండా వినకుండా వాళ్ళను చంపాలనుకుంటే ముందు నన్ను చంపు. చంపు. మనుషులు కాబట్టి వాళ్ళు తప్పు చేశారు. దేవతగా వాళ్ళని క్షమించు. భక్తురాలిగా వారిలో మార్పు నేను తెస్తాను. విగ్రహాన్ని వాళ్లతోనే పెట్టిస్తాను. వాళ్ళని భక్తుల ఎట్టు చేస్తాను. నన్ను నమ్ము. త్వరగా స్టార్ట్ చేయరా, ఎల్బోర్డు వెతవా. స్టార్ట్ అవట్లేదు మావా. అసలు కారు దూడడానికి కూడా పనికిరా నిన్ను స్టీరింగ్ దగ్గర కూర్చోబెట్టానే. నాదిరా బుద్ధి తక్కువ. నేనేం చేయను. స్టార్ట్ అవ్వకపోతే నన్నేం చేయమంటా? అమ్మయ్యా స్టార్ట్ అయింది. మరి మరి లక్ష్మిలాగా ఉందా? అవునరా, ఇంట్లో చెదగొట్టాగా ఇక్కడ కూర్చొచ్చిందే. ఏమిటి తిరిగి ఇంటికి చేర్చమని నాగదేవతకు దండం పెట్టుకోవడానికి వెళ్తున్నావా ఏమిటి? ఆ విగ్రహాన్ని ఎక్కడి నుంచి తీశారో దయచేసి అక్కడే పెట్టండి. పెట్టకపోతే నేనే తీసుకెళ్లి పెడతాను. అంత ధైర్యమా? తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ విగ్రహాన్ని దొంగిలిస్తే మన కుటుంబానికి నష్టం, ఈ ఊరికి అరిష్టం. నీతులొద్దు, వెళ్ళిపోతలకి. అది మామూలు విగ్రహం కాదు. అందుకేగా దొంగలించాం. నాగదేవత విగ్రహాన్ని దొంగిలిస్తే ఆ అపవాదం మన కుటుంబానికి వస్తుంది. మూడో కంటికి తెలిస్తేగా. ఏమా దేవతల కళ్ళు కప్పలేరు. దేవత లేదు, దెయ్యం లేదు. మిమ్మల్ని వెళ్ళివను. నేను అసలే మంచోడిని కాదు. నిన్ను చంపైనా సరే తీసుకెళ్తాను. తప్పగా నన్ను చంపినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళివను. నాగలక్ష్మి, నా మాట విను. ఆయన అసలే మంచోడు కాదు. చంపినా చంపేయగలడు. ప్లీజ్. ఎవరికైనా నా మాట విని ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. లేకపోతే మావా చచ్చినట్టుంది మావా. కొట్టింది నేనురా, నీడ విరగడైంది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పదండి. లక్ష్మి మర్డర్ అయిన సంగతి, ఈ విగ్రహం చోరీ అయిన సంగతి రేపు ఉదయం ఊళ్ళో పెద్ద న్యూస్ అయిపోతుంది. ఈ గొడవ తగ్గాక ఈ విగ్రహాన్ని తీసుకెళ్లి సిటీకి చేర్చేసుకుందాం. అప్పటిదాకా ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉంచేద్దాం. రే, విగ్రహం ఏడే ఉంది, దండం పెట్టుకుందాం రమ్మని జనాన్ని తీసుకొచ్చావు. గొంతు బిసికి చంపేస్తా. ఎవరో తలుపు కొడుతున్నారు మావా. ఈ టైంలో ఎవరైంటారు మా? ఎవరైతే లేరా. రే, నువ్వు పోయి చూసిరా. అవును మాయా, వాళ్ళు మనకి ఇవ్వాల్సిన $2 కోట్లు డాలర్లో ఇస్తారా, రూపాయల్లో ఇస్తారా? ఎట్లా ఇస్తేనేరా? అది కాదు మాయా, రూపాయలు ఇస్తే బాగుంటుంది. అలాగే లేరా, అలాగే ఇమ్మందాం. వీడు తలుపు దగ్గర కాలు జరిపడి ఉంటాడు. ఏమైందిరా? ఏమైందిరా? నేనంత తడి చెప్పరా. విగ్రహాన్ని బీరువాలో పెట్టి తాళం వేసి వచ్చాం కదరా, ఇక్కడికి ఎలా వచ్చింది?
అదే నాకు అర్థం కావట్లేదు మావయ్య. తాళం తీసుకుని అమ్మవారు వచ్చేసారేమో. లోపల చూస్తుందాం పదండి. విగ్రహం ఎక్కడే ఉందిరా? మరి ఆ విగ్రహం ఆశ్చర్యంగా ఉంది. నీకు కుక్క మురిగిన ఆశ్చర్యమేరా? చూస్తుందా పదండి. మూసేరా. విగ్రహం ఏమైపోయిందిరా? అవును మావయ్య, ఏమైంది? ఇప్పుడే చూసాం మావయ్య. మన కళ్ళ ముందే కదరా ఇలా పైకి వచ్చింది. ఇంతలో ఎలా మిస్ అయిపోయింది? అంతా మన భ్రమ కాదు కదా? కాదు, అమ్మవారి మహత్యం. నీ బంధ విగ్రహం బీరువాలో ఉంది కదా? ఉంది. అయితే పడుకుందాం పదండి. సరే పదండి. మళ్ళీ ఎందుకు వచ్చావే? ఇది నా ఇల్లు, నేనుండవలసిన ఇల్లు కాబట్టి. రాత్రి మెడబట్టి బయటికి గెంటినా మళ్ళీ తిరిగి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? నన్నెవ్వరూ వెళ్ళగొట్టలేరు. వెళ్ళగొట్టడం కాదే, నరికి పోగులు పెడతా. అది నీ వల్ల కాదు. నన్నే ఎదిరిస్తావే? ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? ఆ మొహం మీద కాఫీ ఏంటి? అదే అదే కాఫీ కాఫీ. లక్ష్మి నీ మీద కాఫీ పోసిందా? అవును పోసింది. మా అత్తయ్య మొహం మీద కాఫీ పోస్తావే నిన్ను. ఏమిటి పొద్దున్నే ఈ కేకలు అరుపులు? ఏమైంది? ఏమిటి మావయ్య? మధ్యలో నీ అరుపులే విట్రా? అదేమిటో కనుకం అలా నోరు తెచ్చుకొని నిలబడిపోయావే? అది మళ్ళీ ఎందుకు వచ్చిందో తేల్చు. ఈ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. అబ్బ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 ా! దోపిడీలు చేశాను, దుర్మార్గాలు చేశాను, మానభంగాలు చేశాను, మర్డర్లు చేశాను. నా జీవితంలో ఎప్పుడు ఇంత భయపడలేదురా. ఎంత షాక్ ఇచ్చిందిరా? చచ్చిపోయింది, చచ్చినా తిరిగి రాదు మామ. అయితే చావలేదంటావా? మరి అట్టేగా. ఆ దెబ్బకి ఎవరైనా చచ్చి తీరాల్సిందే. ఒకవేళ బతికినా మంచాల పడి ఉండాల్సిందే తప్ప తిరిగి వచ్చే సమస్య లేదు. అంటే మావా ఇది అది కాదంటావా? గంగా మంగళగా డబుల్ యాక్షన్ మావా. ఇప్పుడు మనం బుర్రలో బద్దలు కొట్టుకోవడం అనవసరం రా. ముందు లక్ష్మిని చంపిన చోటుకి వెళ్దాం, అక్కడే సెట్ చేద్దాం. ఆశ్చర్యంగా ఉంది. జనము, పోలీసులు, అసలు హడవుడేదిరా. దాని శవం ఉంటే ఆడవిడ ఉండేది. అవునరా, దాని శవం ఏమైంది? కంగారు పడుకు మావయ్య. కంగారు కాదురా, నాకు కన్ఫ్యూజన్ గా ఉంది. రాత్రి మనం ఎక్కడైనా లక్ష్మి చెప్పింది, తెల్లారేపటికి ఇంట్లో ఉంది. ఏమిటి దాని అర్థం? అంతా అయోమయం కాదు మాయా. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకొకటి అర్థమై తెచ్చింది కనుకనా? రాత్రి మనం అసలు లక్ష్మి చంపింది ఇక్కడేనా, లేకపోతే ఎక్కడో చంపి ఇక్కడ అనుకుంటున్నావా? నాకు బాగా గుర్తుంది మాయా, రాత్రి లక్ష్మిని కొట్టు పడేసింది ఇక్కడే. అవును, ఇక్కడ రక్తం మరకలు కూడా ఉండాలి మావయ్య. పంచామృతాభిషేకం కరిష్యామి. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీనాగదేవతాభ్యో నమః. అదర్శనం సమర్పయామి. విగ్రహం ఏది? అంటే అది ఇక్కడి నుంచి గుడికి చేరిందన్నమాట. ఎలా వెళ్ళుంటది మావయ్య? చిట్టి బస్సు ఎక్కి ఉంటుందరా. చిన్నరమై అదేనా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. తాళం నా దగ్గర ఉంది మాయా, రాత్రంతా కూడా నా దగ్గర ఉంది.
మరి ఈ విగ్రహం ఎలా తీసుంటారు? ఎలా తీశారన్నది కదరా సమస్య. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఐరన్ సేఫ్లే పగలగొడుతున్నప్పుడు ఆఫ్టర్ వాళ్ళ చక్క బీరువా ఒక లెక్క. ఇప్పుడు సమస్యల్లా ఎవరు తీశారనేది. అది తిరిగొచ్చినప్పటి నుంచి దాని కళ్ళల్లోనూ ముఖంలోనూ ఎంతో మార్పు వచ్చిందిరా. ఇంతకు ముందు మనల్ని చూడటానికి అది భయపడేది, ఇప్పుడు దాన్ని చూడటానికి మనం భయపడాల్సి వస్తుంది. అంటే మావయ్య ఈ విగ్రహాన్ని అదే తీసుంటుందంటావా? దొంగోడి కన్ను పోలీసోడి అనుమానము ఎప్పుడు గురి తప్పవురా. ఆ రెండిటితో పుట్టినోడి నా అనుమానం వల్ల అదే తీసుంటుందని. ఆ లక్ష్మి నువ్వే చంపావు కదా మావయ్య, అంటే దయ్యమే తిరిగి వచ్చిందంటావా? నువ్వు నోరు బయ్యరా దయ్యపు వెధవా. ఎలాగైనా విగ్రహాన్ని సంపాదించాలి. ఏంటినా మళ్ళీ తిరిగి వచ్చిందంట మనకి బుద్ధి చెప్పడానికి. ఏం చూసుకుని వచ్చిందో, మనం ఏం చేసినా అణిగి మణిగి ఉండేది. అలాంటిది అత్తయ్య మొహం మీద కాఫీ పోసిందంటే ఏదో డిసైడ్ చేసుకుని వచ్చుంటుంది. అత్తయ్య మొహం మీద కాఫీ ఎందుకు పోసావే అని అడిగితే ఎంత కేర్లెస్ గా సమాధానం చెప్పింది. అసలు లక్ష్మికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరిని చూసుకొని వచ్చింది? అమ్మో, దీన్ని ఇంకా ఇలాగే వదిలేస్తే ఇంకేమన్నా ఉందా? మన నెత్తి మీదకి ఎక్కి కూర్చోదు. అత్తయ్య ఊరుకుంటే లాభం లేదు, వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. అది సరేలే, దీని బయటికి గంటమని సలహా ఇచ్చిన కనకం ఇది వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదే. ఏదో బిజినెస్ చికాకుల్లో ఉండుంటాడులే. నాన్న సంగతి తర్వాత, ముందు దీని సంగతి చూడు. ఈసారి బయటికి పంపడము, ఏకంగా పైకి పంపడము చెయ్యకపోతే నా పేరు లోకేశ్వరి కాదు. ఏయ్, ఆగండి. ఎక్కడికి అందరు కట్టకట్టుకుని బయలుదేరారు? నాగలక్ష్మి గారి కోసం అండి. ఎందుకు? ఈ పిల్లాడికి పాము కరిచిందమ్మా. పాము కరవక ముద్దు పెట్టుకుంటుందా? అడవిలో తిరిగే పావులు తీసుకొచ్చి దేవతను చేసిందిగా మహాతల్లి. అనుభవించండి, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయినా పాము కలిస్తే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? మీలాంటి వాళ్ళ కోసం కట్టించారు కదా ధర్మాసుపత్రులు, అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడి నుండే వస్తున్నామమ్మా, బ్రతకడం కష్టం, తీసుకెళ్లిపోమన్నారు. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకురావడం? ఏకంగా శ్మశానాన్ని తీసుకెళ్ళండి. అంత మాట అనకండి, ముందు లక్ష్మమ్మ గారిని పిలవండమ్మా. ఆలస్యం చేస్తే ఆపద ముంచుకొచ్చట్టే ఉంది. ఆవిడొచ్చి ఏం చేస్తుంది? మందులిచ్చి రక్షించడానికి ఆవిడేమన్నా డాక్టరా? ప్రాణాలు పోయడానికి అదేమన్నా దేవత? మన ఊర్లో ఎవరికి ఏ కట్టు వచ్చినా ఆ నాగదేవతే కదమ్మా ఆదుకుంటది. ఆ దేవత పలకాలంటే ఆ లక్ష్మమ్మ పిల్లలమ్మా. ఎవడో పని పాట లేని వాడు విగ్రహాన్ని తయారు చేసి డొంకల్లో పడేస్తే దాన్ని తీసుకొచ్చి దేవతను చేశారు, తీసుకొచ్చిన దాన్ని భక్తురాలు చేశారు. వాళ్ళ వల్ల మీ కష్టాలు తీరుతాయా ఏమన్నానా? పని పాట లేకపోతే సరే. అయినింట్లో పుట్టాం కదని కళ్ళు మూసిపోయి మాట్లాడకండి. ఆ దేవత ఏదో రోజు మీ కళ్ళు తెరిపెత్తది. అసలు నీ కళ్ళు నెత్తి మీదకి వచ్చాయే, ముందు నేను పనిలో నుంచి తీసేస్తే అప్పుడు తెలుస్తుంది. అంత సీన్ లేదులేండి, మీ ఇంట్లో పనిచేయడానికి ఎవరు రారు, నేను తప్ప. వీళ్ళ నోళ్ళల్లో నోరు పెడితే ఇలాగే ఉంటుంది. ముందు వాళ్ళని బయటకు వెళ్ళమని అత్తయ్య. లక్ష్మణ్ గారు బయటికి రాకుండా ఇంటి కదలవండి. బిడ్డ ప్రాణాలతో కొట్టుకుంటుంటే పొమ్మడానికి నీకు మనసులా వచ్చింది. అమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, తొందరగా పిలవండి అమ్మా. ఏంటే పిలిచేది? ముందు మీరు బయటికి నడవండి. బిడ్డ ఎక్కడ పోతే మాకు మైలు అంటుకుంటుంది. పోనే. అసలు వీళ్ళు మనుషులే కాదు, మనమే లోపలికి వెళ్ళి పదండి. ఆగండి. ఒక్కడుగు ముందుకేశారంటే మీ కాళ్ళు విరగొడతాను. అమ్మా నాగలక్ష్మి, ఈ బిడ్డను కాపాడమ్మా. ఎక్కడికే ఊపుకుంటూ వచ్చేస్తున్నా? ఎవ్వరు ఆపదలో ఉండి నన్ను పిలిచినా తప్పక వస్తాను. ఆహా, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి పైనుంచి దిగొచ్చింది పెద్ద దేవత. నోరు మూసుకొని మర్యాదగా లోపలికెళ్ళు.
తీర్చుకోలేదు. నువ్వు నాగభక్తురాలివే కాదమ్మా, సాక్షాత్తు దేవతవే. అమ్మా పిల్లాడి చేస నువ్వు తీసుకున్నావు, నీకేమైనా ఉద్యమం చూసుకో తల్లి. ఆ విషయం నన్నేమీ చేయదు. మీరు వెళ్ళండి. వస్తావమ్మా. నన్ను వడ్డించమంటారా? వద్దులే, అది వడ్డిస్తుందిగా, నువ్వు వెళ్ళు. సరే, నీ ఇష్టం. ఏంటి నవ్వుతున్నావు? నీకు నవ్వులాటగా ఉందా? వడ్డించో. ఏంటమ్మగారు, కూరలో కారం ఎక్కువైందా? లేదు, తక్కువైంది. అవును, చప్పగా ఉంది. అసలు కూరలో కారం వేసి వస్తేగా. అయితే కొంచెం కూరలో కారం కలపమంటారా? తెచ్చి తగలడు. లక్ష్మమ్మ కళ్ళలో కారం కొట్టి మీరందరూ ఆనందించారు కదా, ఇప్పుడు అనుభవించండి మీరంతా. ఈ ఎండు మిరపకాయల పొగ దాని గదిలో పెట్టి అన్ని తలుపులు వేసేస్తే ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి వస్తుంది. అమ్మో, చాలా ఘాటుగా ఉంటుంది కదన్నయ్య. లేదురా, చాలా స్వీట్ గా ఉంటుంది. ఘాటుకి ఊపిరాడక చేస్తావు. ముక్కు మూసుకో.
అమ్మా దీని పీడ విరగడేటారా అమ్మా అమ్మ పెద్దలుడు ఎట్లా ఉంది ప్లాన్? బ్రహ్మాండంగా ఉంది మాయా, సూపర్. నువ్వు ఒకసారి లోపల చూసినారా? మరి తలుపులు ఎందుకు వేసావు? ఇక్కడ నుంచి చూసేవాళ్ళంగా. వంద తెలిస్తే మనం కూడా చేస్తాం. కిటికీలోంచి కొంచెం దిగు చూసా. అమ్మో నాకు భయమో. ఏమైంది? కనకం, ఈ ఇంటికి లక్ష్మి తిరిగి వచ్చిన దగ్గర నుంచి చాలా అనర్థాలు జరుగుతున్నాయిరా. అవును నాన్న, ఆ లక్ష్మిని చూడాలంటేనే భయంగా ఉంది. అసలు ఇంట్లో ఉండాలంటేనే గాబరాగా ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న లక్ష్మి పాత లక్ష్మి కాదు. అవునవును, ఏదో మాయ ఉంది. అది మాయలు మంత్రాలు నేర్చిన పెద్ద మంత్రగత్తె. అందుకే నాగుల కొనదాకా వెళ్ళి రాగలిగింది. ఆ రోజు రాత్రి దాన్ని వెళ్ళగొట్టామే, అది ఇంటికి తిరిగి వస్తూ వస్తూ ఏ పిశాచాను వెంట పెట్టుకుని వచ్చి ఉంటుంది. దాని సంగతి ఏదో తొందరగా తేల్చాలరా కనకం, లేకపోతే చాలా కష్టం. నువ్వేం కంగారు పడకక్క. నాకు తెలిసిన ఒక మంత్రగాడు ఉన్నాడు, అతన్ని తీసుకొచ్చి దీని ఆట కట్టిద్దాం. ఎవరు మా అతను? భైరవుడని. దక్షిణ కాళీ. స్వాహ. ఓం హ్రీం క్లీం హ్రీం మహాకాళీ. కిల కిల ఫట్ స్వాహ. ఏ కనకరాజు, ఎందుకు వచ్చావు? నీతో కొద్దిగా పనుండి. అయితే వచ్చిన దారినే వెళ్ళిపో. అంత మాట అనుకు భైరవ. నా పగ ప్రతీకారం తీరే వరకు ఏ పని చెయ్యను. నీ మీద నమ్మకంతో మా వాళ్ళని తీసుకొచ్చాను. మా నాన్న ఆత్మ శాంతించే వరకు ఎవ్వరిని చూడను. మన పాత స్నేహం గుర్తు తెచ్చుకునైనా కాస్త నా మాట విను. వినను. నేను దీక్షతో మంత్రదంతాలు నేర్చుకుని మాంత్రికుణ్ణయ్యాను. నా దీక్ష పూర్తయ్యే వరకు ఎవ్వరి మాట వినను. ఎంతసేపు నీ గోలే గాని మా గోల వినిపించుకోవేమయ్యా. ఒక నాగభక్తురాలు మా ప్రాణాలు తీస్తుంది. ఏమన్నావు? నాగభక్తురాలు మీ ప్రాణాలు తీస్తున్నా? అవును. నా మంత్రశక్తికి దడిచి నేను పగబట్టిన సంగతి గ్రహించి ఆ నాగ గుడిలో నుంచి తప్పించుకొని ఎక్కడో దాక్కుని ఉంటుంది. ఈ భక్తురాల్ని పట్టుకుంటే దాని ఆచూకీ తెలుసుకోవచ్చు. కనకరాజు, వివరంగా చెప్పు. వివరంగా చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వస్తే నీకే విషయం అర్థమవుతుంది. అయితే మీరు వెళ్ళండి, నేను వస్తాను. ఓం హ్రీం. ఏనాయనా, అమెరికాలో అంతా బాగుందా? చాలా హ్యాపీగా ఉందమ్మా. అవునా ఆదిత్య, అమెరికా నుంచి మాకేం తీసుకొచ్చావు? అన్ని తీసుకొచ్చాను వదినా, అవి కార్గోలో ఉన్నాయి, వస్తున్నాయి. మావయ్య, ఆ మాంత్రికుడు మాత్రం సామాన్యుడు కాదు. మరి ఏమిటనుకున్నావురా? ఒట్టొట్టోడి దగ్గరికి తీసుకెళ్ళాను అనుకున్నావా? నిన్ను కూడా తీసుకెళ్తానమ్మా. వీడేమిట్రా అమెరికా నుంచి వచ్చాడు మన ప్రాణాలు తీయడానికి? అవును మావయ్య, మన ప్లాన్ వీడికి తెలిసిందంటే మన పని గోయిందా. మన ప్లాన్ చక్కగా అమలు జరిగే నాటకం నేను ఆడతారు కానీ మీరిద్దరు నోరు జారకండి. అల్లుడు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చాను మావయ్య. తమ్ముడు వచ్చే ముందు ఫోన్ చేసి ఉండాల్సింది. జాగ్రత్త పడేవాళ్ళ. అదే స్టేషన్కి వచ్చి ఉండేవాళ్ళం. సర్ప్రైజ్ చేద్దామని అంటే నేను ఫోన్ చేశాను కానీ దొరకలేదు. ఏం చేయాలి మావయ్య? పల్లెటూరు కదరా, అయినా నా సెల్లుకు చేయాల్సింది. అయ్యో మర్చిపోయాను. అవును గాని నీ జాబు జేబు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా? ఫుల్లీ సాటిస్ఫైడ్. నీకే థ్యాంక్స్ చెప్పాలి. చెప్పడానికి మీ మావయ్య నీకేనా పరాయివాడా? పైగా అందరికన్నా నువ్వంటేనే ఎంతో ప్రేమ.
నేను ఇందాకే తాగా. అత్తయ్య నీకు కూడా కాఫీ తెమ్మంటారా? వద్దు. అదేంటమ్మా అలా కంగారు పడ్డావు? ఏం లేదు సోఫాలో కొట్టుంటాయి. కొట్టింది. నువ్వెప్పుడు వచ్చావు? నేను అసలు వెళితే కదా రావడానికి. అదేంటి మీరు వెళ్ళిపోయిన తరువాత ఒక ముఖ్యమైన పని మీద ఆగిపోయారు. అవును. లక్ష్మి చాలా టైం అయింది. అదేంటి పరాయిదానిలో అలా దూరంగా వెళ్తున్నావేంటి? ప్రస్తుతం నేను పరాయిదాన్ని. అదేంటి? నేను దీక్షలో ఉన్నాను. అది పూర్తయ్యే వరకు కొంచెం దూరంగా ఉండాలి. భక్తురాల్ని కట్టుకుంటే ఇంతే, దీక్షలు వ్రతాలు నోములు ఏం చేస్తాం మరి. రాక రాక వస్తే నా పరిస్థితి ఇది. లక్ష్మి రా భైరవా రా. అక్క నేను చెప్పలా మాంత్రికుడు గారని ఈయనే. అయ్యా మా ఇంట్లో చాలా ఉపద్రవాలు జరుగుతున్నాయి. మాకేం అర్థం కావట్లేదు. అదేదో మీరే తెలుసుకొని పీడ విరగడేటట్టు చెయ్యండి. ఎవరతను? ఎందుకు వచ్చాడు? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటి పరిస్థితి చాలా అయోమయంగా ఉందిరా. ఈ ఇంట్లో ఏ దయ్యమో భూతమో తిరుగుతుందని అనుమానం. ఆ అనుమానాలు తీర్చుకోవడానికే ఇదిగో ఈ మాంత్రికుడిని పిలిపించాం. ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి మీ పిచ్చి కాని? మానవత్వం లేని మనుషుల్ని మించిన దయ్యాలు భూతాలు ఈ లోకంలో లేవు. అది తెలుసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి అడ్డమైన వాళ్ళని ఇంటికి పిలవకండి. ఇంకొంచెం ఏమంటారా బాబు గారు? పెద్దలుడు చిన్నలుడు ఏట్రా? నీకు తెలియదు ఏముంది మాయా, మనందరూ భోజనం చేసిన ఎప్పుడైనా భోజనం చేసినా మనతో వాడు ఎక్కడ పడి ఉంటాడు. అబ్బా కూరలన్నీ చప్పగా ఉన్నాయి. ఎలా తింటున్నారు? కారమే లేదు. కారం తీసుకురమ్మంటారా? అదేంటి కారం అంటే అంత హడలిపోయారు? అదే మా నోరు నోరు పూసింది పూసింది. ఓం దక్షిణ కాళీ, ఓం మహాకాళీ, ఓం శ్మశాన కాళీ. భైరవా భైరవా ఏమిటయ్యా నువ్వేదో పొడి చేస్తావని ఇంటికి తీసుకెళ్తే అలా చెప్పా పెట్టకుండా పారిపోయి వచ్చేసావేమిటి? పారిపోయి కాదు, ఆనందం పట్టలేక వచ్చాను. దేనికి? దొరికినట్టే దొరికి తప్పించుకు పారిపోయింది అనుకున్న నా విరోధిని మీ ఇంట్లో చూశాను. అంటే మీ ఇంట్లో ఉన్నది నాగభక్తురాలు కాదు, మరెవరు? నాగభక్తురాలు రూపంలో ఉన్న నాగు. భైరవా ఇక నీ దగ్గర దాయటం అనవసరం. అసలు జరిగింది ఏమిటంటే అర్థమైంది. ఆ విగ్రహాన్ని నాగు కాపలా కాస్తోంది. ఎవరైనా దాన్ని దొంగతనం చేస్తే వాళ్ళని చంపుతుంది. మా నాన్నను కూడా అదే చంపింది. ఇప్పుడు మీరు భయపడకండి. దాని సంగతి నాకు వదిలిపెట్టండి. దాన్ని బంధించి ఆ కాళీమాతకు బలిస్తాను. నా పగ తీర్చుకుంటాను. ఆ తర్వాత విగ్రహాన్ని మీరు అమ్ముకోవచ్చు. అయితే
మీరు ఓ పని చేయాలి. ఏమిటది? ఆ నాగును పట్టడానికి రేపు నేను మీ ఇంటికి వస్తాను. ఆ సమయంలో మీరెవ్వరూ ఇంట్లో ఉండకూడదు. అలాగే. రేపు మా బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది, అంతా వెళ్తున్నాం. తిరిగి ఎల్లుండి వస్తాం. అవును. ఈలోగా నా పని పూర్తవుతుంది. నా సర్వశక్తులు దారబోసి ఈ నాగస్వరం సృష్టించాను. దీనితో ఆ నాగుకు చరమగీతం పాడతాను. మాయా, ఆ భైరవ్ నిజంగా మాంత్రికుడు అంటావా? నీకెందుకు వచ్చిందిరా అనుమానం? ఏం లేదు మాయా, ఆ బట్టతల, ఆ చింపిరి గడ్డం, ఆ పొడవాటి గౌన్ వేసుకుంటే మాంత్రికులా లేడు, పగటేష్ ఉన్నాడు. యారా, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బాగానే కనిపిస్తున్నావు మాయా. నువ్వు నోరు మూస్తావా? అంటే పగటి వేషగాడెవడో మాంత్రికుడెవడో తెలియనంత వెధవలాగా కనిపిస్తున్నాను నీకు? లేకపోతే ఏంటి మాయా, మన ఇంట్లో లక్ష్మి కాదు పావు అంటాడేంటి? అసలు పావు లక్ష్మి ఎట్ట అవుతుంది చెప్పు మాయా. నువ్వు నోరు మూసుకోరా, అనుమానాల పుట్ట. నువ్వు ఒక పావులో నర్సయ్యవి. పావులో నుంచి మనిషి ఎలా పుట్టింది, గుడ్డులో నుంచి కోడెలా వచ్చింది? ఒరేయ్ ఒరేయ్, అసలు మనకు కావాల్సింది విగ్రహం రా. ఏమో మాయా, నాకు భయంగా ఉంది. మాయా వాడు నోరు పోయించు, లేకపోతే బ్రెయిన్ తినేస్తాడు. వీడోడు మాయా, ఇంకో మంత్రి కూడా. జోగినాథం రావయ్యా, కూర్చో. నేను గుర్తున్నందుకు చాలా సంతోషం. అదేమిటయ్యా అలా మాట్లాడతావు? నేను నా లైఫ్ పార్ట్నర్ అయినా మర్చిపోతానేమో గానీ నీలాంటి బిజినెస్ పార్ట్నర్ ని అస్సలు మర్చిపోను. సరే, విగ్రహం సంగతి ఏం చేసావు? ఆ పని మీదే ఉన్నా. ఏంటి, మందు కొట్టే పని మీద? నువ్వు సీరియస్ అయిపోకు, మందు తాగుతూ మాట్లాడుకుందావురా. అక్కర్లేదు, నువ్వు మందు పోసి ముంచేస్తావు నాకు తెలుసు. ముందు విగ్రహం సంగతి తెలుసు. అవతల అమెరికా వాడు నన్ను సతాయిస్తున్నాడు. అరే, అడిగిన వెంటనే ఇవ్వడానికి అదేమైనా జేబుల పెన్నా, గుడిలో గాడు? అదంతా నాకు అనవసరం. వెంటనే విగ్రహం అన్నా ఇవ్వు, లేకుంటే తీసుకుని అడ్వాన్స్ అన్న తిరిగి ఇవ్వు. ఇచ్చేద్దామా? తమరి దగ్గరుంటే ఇచ్చేయండి. పెద్ద బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మూసుకో. నెత్తిన రూపాయి పెడితే ₹1 కొనమంటే బజార్లో ఎవడు కొనడు. ఒరేయ్, ఒళ్ళంతా ఇత్తడి రంగు రాసి నిన్ను కూడా ఒక విగ్రహం లాగా అమ్మి పారేస్తాను. ఆ పని చేయి మావా, వీటి దగ్గర వదిలిపోతాయి. చూడు జోగినాథం, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ అంతా ఖర్చు అయిపోయిందయ్యా. ఇప్పుడు మమ్మల్ని ఎంత గోకినా పైసా కూడా రాలదు. నీకెందుకు, కాస్త ఓపిక పట్టు. నీ విగ్రహం నీకు చేరుస్తాగా. సరే, ఏం చేస్తావు? తొందరగా పని అయ్యేటట్టు చూడు, వస్తా. ఇదిగో, బాగా చీకటి పడింది, ఇప్పుడు బయట కూడా దొరకదు. అది పట్టుకెళ్ళు. ఇలాంటివన్నీ బాగానే చేస్తావు. కొంచెం పోయివా? నువ్వు నోరు మూసుకోరా, అడుక్కు తినే విధవా. వాడి దెబ్బకి నీ దెబ్బకి తలంతా వాచిపోయింది, తాగిందంతా దిగిపోయింది. రేయ్, బీరువాలో ఫుల్ బాటిల్ ఉంటుంది కానీ పోయి తీసుకురాపో. అలాగే మాయా, ఉన్నది మాత్రం మమ్మల్ని మాత్రం అటు ఇటు తిప్పుతాం. ఏంటో మాయా, నాకంతా అయోమయంగా ఉంది. విగ్రహం మిస్ అవటం, పాము లక్ష్మి మారటం, నాకేం అర్థం కావట్లేదు మాయా. పెగ్గు మీద పెగ్గు కొట్టు. బంగారం లాంటి బాటిల్ పగలగొట్టావు కదరా. అన్నయ్య పాము పాము అంటే భయపడిపోయి కింద పడేశాను మాయా. అది కాదు మావయ్య, చేతిలో బాటిల్ చూసి పాము అనుకున్నా. అసలు మిమ్మల్ని ఇద్దరిని అల్లుళ్ళుగా చేసుకున్నానే, నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలరా. చెప్పినా మావా, పని చేయి. పరాశక్తి రూపాన పరమశివుని కంఠాన పడగిత్తే నాకు నేను రో. ఏడేడు లోకాల
అనవసరంగా నా వెంట పడుతున్నావు. ఇది నీకు తగదు. నిన్ను చంపే వరకు వెంటాడుతూనే ఉంటాను. వెంటాడితే నీ తండ్రికి పట్టిన గతే నీకు పడుతుంది. నన్ను చంపడం నీ తరం కాదు. నీ కూరల్లో విషముంటే నా శరీరం అంతా విషమే. నేను తలుచుకుంటే నిన్ను నీ శరీరాన్ని కాల్చి బూడిద చేయగలను. నన్ను కాదు కదా, నా చిటికిన వేలు కొనను కూడా ఏమీ చేయలేవు. నా దగ్గర నిన్ను కట్టిపడేసే మంత్రశక్తి ఉంది. నీ మంత్రాలు తంత్రాలు నా దగ్గర చెల్లవు. నన్నేమీ చేయలేవు. భైరవ్, మా నాగులు ఒకరి జోలికి వెళ్ళం. అనవసరంగా రెచ్చగొడితే పగబట్టి చంపే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టాం. ముల్లోకాల్లో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టాం. జాగ్రత్త. ఈ పాటిక లక్ష్మి మన భైరవ చేతిలో బూడిదై ఉంటుందిరా. ఈ రోజుతో దాని పీడ విరగడైపోతుమా? అయిపోయి ఉంటుందంటావు మావా? ఈ సందు చివర ఒక చిలక జోసిగాడు ఉన్నాడు, వాడిని అడిగిరా పోరా. ఇదేమిటి తలుపు తీయట్లేదు? ఏమిటక్క తలుపు తీయట్లేదు? ఎంత బాధినా? నేను కొడతానుండు. పెళ్లి బాగా జరిగిందా? ఇక్కడ మీరు పంపిన వాళ్ళ పెళ్లి బాగా జరిగింది. గురు గురు గురు, ఏమైంది? నీ దగ్గర శిష్యుడిగా చేరడం కన్నా ఎక్కడ దూకి చావడం మేలు. అసలేం జరిగింది? నువ్వు నేర్పిన చచ్చు మంత్రాలు ఏవీ పనిచేయలేదు. నా మంత్రశక్తి అంతా దారబోసి మాయ నాగస్వరం సృష్టించా. ఆ నాగును ఆడించి బంధించాలని వెళ్ళాను. అది నన్ను ఆడించి హెచ్చరించింది. అలా జరగడానికి వీల్లేదు. ఈ అవమానం భరించలేను. ఆ నాగుని నా చేతులతో చంపలేకపోతే నా బ్రతుకే అనవసరం. ఇంతకాలం అది కామరూపం ధరించే మామూలు నాగనుకున్నాను, కాని అది దైవశక్తి అండ ఉన్న నాగు. దాని ముందు మన మంత్రాలు మంత్ర నాగస్వరాలు పనిచెయ్యవు. అయితే నా పగ తీర్చుకోలేనా? ప్రతి దానికి ఆది అంతం ఉన్నట్టే ఆ నాగును అంతం చేయడానికి నాంది హోమం. హోమమా? అవును. వచ్చే మహాశివరాత్రి నాడు నాగులన్నీ శివుణ్ణి భక్తితో పూజిస్తూ తన్మయత్నంతో ఉంటాయి. అదే అదునుగా తీసుకొని హోమం చేయి. వశీకరణతో వశపరుచుకొని దాన్ని హోమానికి బలి చేయి. భలే భలే గురు భలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ శరీరం అంతా విషమైపోయిందనుకుంటున్నావు, కానీ నీ ప్రాణరహస్యం నీ కళ్ళల్లోనే ఉంది. కళ్ళు జాగ్రత్త.
ఊర్లో అందరూ ఉత్సవాలు చేసుకుంటుంటే మీరు ఇలా కూకోవడం ఏం బాలేదండి. ఊరంతా ఉత్సవాలా? దేనికే? అదేనండి, మన ఊరికి నాగదేవత వచ్చి సంవత్సరం అయింది కదండి, అందుకే ఊరంతా సంబరాలు చేసుకుంటున్నారండి. మీరు కూడా ఓసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే బాగుంటదండి. ఓం దక్షన్యోరాహృణీమహిం గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతయే దైవే స్వస్తిరస్తు మహం స్వస్తిర్మానోసేభ్యః గోర్భందగాసవేషజం సన్నో హస్తద్రపతే పూజించడం లేదు, నీకు పూజలు చేయడం లేదని నువ్వే స్వయంగా వచ్చి లక్ష్మం పైన పోనీ నీ మహత్యం చూపించావా తల్లి? అమ్మా అమ్మా నాగమ్మ తల్లి, నాగమ్మ తల్లి, మా అపచారాన్ని మన్నించమ్మా. ఇక నుంచి లక్ష్మిని ఏమి అను, మా ఇంటికి కోడలిగా మా ప్రాణంగా చూసుకుంటాం తల్లి. ఈ రోజు నుండి మేము నీ భక్తులుగా మారిపోయాం తల్లి. ప్రతి నాగుల చవితికి నాగుల పంచమికి క్రమం తప్పకుండా నీ పూజలు చేసుకుంటాం. ప్రసాదం తీసుకోండి. ఏమిటక్క? ప్రసాదం తమ్ముడు. నాగదేవత స్వయంగా మన ఇంట్లో లక్ష్మి మీద పూనింది, మా అందరి కళ్ళు తెరిపించింది. ఏమో అనుకున్నాను, లక్ష్మి భక్తురాలు తమ్ముడు. అదంతా నాటకం, నేను నమ్మను. ఈ రోజు మా కళ్ళతో చూశాక మేము నమ్మకుండా ఉండలేకపోతున్నాం. ఈ దేవుళ్ళు దేవతలు అంతా భ్రమ. నా జీవితంలో ఎంతో మంది దేవుళ్ళ విగ్రహాలు అమ్మాను, ఒక్క దేవుడైనా నన్ను ఏమైనా చేయగలిగాడా? ఏ దేవుడైనా ఉంటే భక్తులు ఆదుకోవాలిగా. లక్ష్మిని మనం ఎన్నో హింసలు పెట్టాం, ఆ నాగదేవత ఆదుకుందా? అర్ధరాత్ర లక్ష్మిని మెడబట్టుకుని బయటికి గెంటేశాం, కాపాడిందా? కానీ అది ఏమిటి కానీ అది? నీకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. మీకోసం, మీ ఇంటి అప్పులు తీర్చడం కోసం నాగదేవత విగ్రహాన్ని దొంగిలించుకు తీసుకొస్తున్నాం. లక్ష్మి చూసింది, అడ్డుపడింది, దాన్ని ఈ చేతులతోనే చంపేశాను. లక్ష్మిని చంపావా? ఇప్పుడు లక్ష్మి రూపంలో ఉంది. పాము పక్కతో మమ్మల్ని చంపాలని లక్ష్మి రూపంలో వచ్చింది. లక్ష్మిని చంపినట్టే దాన్ని చంపేస్తాం. ఎంత పని చేసావురా? నా లక్ష్మిని చంపావా? నా ప్రాణానికి ప్రాణమైన లక్ష్మిని చంపావా? నిన్ను బతకనివ్వనురా, నిన్ను బతకనివ్వను. నేరా తిండిపోతా. వాడు లేచే లోపల ఆ లక్ష్మి పేరు పడదాం. రండి. మా అక్క మారిపోయింది భైరవా, ఉన్నట్టుండి నాగభక్తురాలే కూర్చుంది. ఈ పరిస్థితుల్లో మనం కార్యం అంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది భైరవ. అంతం చేయడానికే ముహూర్తం పెట్టాను. ఎప్పుడు? శివరాత్రి నాడు. శివరాత్రి? అవును, ఈ శివరాత్రి ఆ నాగుకి ఆఖరి రాత్రి. అందుకే ఈ రోజు మీ ఇంట్లో హోమం తలపెట్టాను. నాగమ్మ, ఇక నువ్వు తప్పించుకోలేవు. నిన్ను ఈ హోమంలో ఆహుతి చేస్తాను. భైరవా, ఈ రోజుతో నీ పాపం పండింది, నీ చావు ఆసన్నమైంది.
అమ్మా అమ్మా నాన్న వదిలే అమ్మా నాన్న తల్లి శాంతించమ్మా శాంతించు నేనెప్పుడూ నా భక్తుల వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న నా భక్తురాలు లక్ష్మిని నేనే రక్షించాను. నేను ఆమెలోకి ప్రవేశించి మీ అందరికీ కనువిప్పు కలగజేయటం కోసం మీ ఇంట్లో ప్రవేశించాను. నేను వచ్చిన పని పూర్తయింది. మీ లక్ష్మిని మీకు అప్పగిస్తున్నాను. శుభం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.